హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను ఈ వీడియోలో ప్రసాదం పులిహోర ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. దానికోసం ముందుగా కొద్దిగా చింతపండు తీసుకుని ఒక 20 మినిట్స్ పాటు నానబెట్టుకోవాలి వాటర్ యాడ్ చేసుకుని. ఈలోపు రైస్ని పొడి పొడిగా ఇలా ఉడికించి పెట్టుకోండి. ఒక 20 మినిట్స్ తర్వాత ఈ చింతపండు నుంచి జ్యూస్ తీసుకోండి. ఇలా తీసి రెడీగా పెట్టుకోండి. ఇప్పుడు ఒక బౌల్లోకి దీన్ని యాడ్ చేసుకోండి. స్టవ్ ఆన్ చేసుకుని ఇది కొంచెం ఉడికే వరకు ఉడికించుకోవాలండి. అలాగే 2 స్పూన్ల సాల్ట్ లేదంటే మీ టేస్ట్కి సరిపడా యాడ్ చేసుకోండి. అలాగే కొద్దిగా పసుపు అండ్ కొద్దిగా బెల్లం, 1 టేబుల్ స్పూన్ బెల్లం యాడ్ చేసుకోండి. తురిమింది యాడ్ చేసుకుని ఇలా కొంచెం గట్టిపడే వరకు కుక్ చేసుకోవాలి. ఇలా పేస్ట్ లాగా అయ్యే వరకు కుక్ చేసుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక ప్యాన్లోకి ఒక 1/2 స్పూన్ ధనియాలు, ఒక 1/2 స్పూన్ ఆవాలు, అలాగే ఒక 1/2 స్పూన్ పెప్పర్, ఒక 1/2 స్పూన్ నువ్వులు యాడ్ చేసుకుని మంచి వాసన వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. ఒక 2 to 3 మినిట్స్ పడుతుంది. సో అలా మంచి వాసన వస్తున్నప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఇలా గ్రైండ్ చేసుకోవాలి. తక్కువ క్వాంటిటీ కదా, మరీ మిక్సీ జార్లో అయితే నలగదు కదా, సో నేను ఇందులో యాడ్ చేస్తున్నాను. అండ్ అలాగే ఒక 1/2 స్పూన్ ఇంగువ కూడా యాడ్ చేసుకోండి. 1/2 టీ స్పూన్ అండి, అంటే కొంచెమే పడుతుంది అన్నమాట, జస్ట్ ఫ్లేవర్ కోసం. ఇదైతే కంపల్సరీ యాడ్ చేస్తారు మనకి టెంపుల్లో పెట్టే పులిహోరలో, ప్రసాదం పులిహోరలో. సో ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకున్న పౌడర్ అండ్ అలాగే ఈ టామరిన్ పేస్ట్ కూడా యాడ్ చేసుకుని ఒకసారి మొత్తం కలుపుకోవాలి. ఇలా పర్ఫెక్ట్గా మిక్స్ చేసేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు పోపు కోసం ఒక ప్యాన్ తీసుకుని అందులో కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకుని ఒక 2 టేబుల్ స్పూన్ల పల్లీలు యాడ్ చేసుకోండి. ఒక 2 టేబుల్ స్పూన్ల శనగపప్పు, 1 టీ స్పూన్ మినప్పప్పు, ఆవాలు యాడ్ చేసుకుని అలాగే పచ్చిమిరపకాయలు కూడా యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ ఫ్రై అవుతూ ఉండగానే కరివేపాకు కూడా యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఈ బాగా క్రిస్ప్గా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలండి కరివేపాకు. ఇలా ఫ్రై చేసుకుని తిరగమూతని ఒక 5 మినిట్స్ పాటు ఆరనివ్వండి. అది ఆరాక రైస్లో కలుపుకోవాలి. ఇలా ఒకసారి మిక్స్ చేసుకున్నామంటే ప్రసాదం పులిహోర రెడీ అయిపోతుంది. ఈ నవరాత్రుల్లో ఒక రోజైతే ఎలాగో చేసుకోవాలి కదా మనం, ఈ ప్రాసెస్లో అయితే ట్రై చేయండి.